ఇంకొక సారీ చూద్దాం. రాయల్ బ్లూ కలర్ తో మనం బనారస్ జార్జెట్ పైన అంతా కూడా హైలైట్ చేసాము. జార్జెట్ పళ్ళు చూసినట్లయితే చక్కగా మనం ఒక పావు మీటర్ పళ్ళుతో రెండు వైపులు కూడా ఒక టిష్యూ బార్డర్ లాగా తీసుకుంటూ టిష్యూ బార్డర్ లో కూడా ఒక చిన్న డాట్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. హైలైట్ చేస్తూ మిడిల్ లో వచ్చేకాడికి మనకి మ్యాంగో డిజైన్స్ తో చాలా చక్కగా మ్యాంగోస్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే అవుట్ లైన్ వచ్చేకాడికి కొంచెం డల్ తీసుకున్నాం, మిడిల్ లో వచ్చేకాడికి బ్రైట్నెస్ తో మనం జరితో గోల్డ్ కలర్ జరితో చక్కగా మనం మ్యాంగోస్ అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. శారీ మొత్తం కూడా మనకి చాలా అందంగా మనకి చాలా చక్కటి డిజైన్స్ తో మనం రాయల్ బ్లూ పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనం అందంగా మనం ఈ ఆల్ ఓవర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. జరీతో మొత్తం ఫుల్ ఉంటుంది అనమాట పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా. బోర్డర్ లో కూడా మనం ఆ డాట్స్ డిజైన్స్ నే మనం కంటిన్యూ చేస్తూ ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే డాట్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి బ్రైట్నెస్ తో కూడా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తాం. అది టూ సైడ్స్ కూడా ఉంటుంది. పైన ఎలా అయితే ఉందో కింద వైపు కూడా మనం అంతే అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి 1 మీటర్ పైననే బ్లౌజ్ కూడా తీసుకున్నామండి. అంటే ఒక డిఫరెంట్ డిజైనర్ గా మనం బ్లౌజ్ హైలైట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా మనం సేమ్ డాట్స్ డిజైన్స్ మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి మన దగ్గర. ఓన్లీ 1890 రూపీస్ కే మనం ఈ జార్జెట్ శారీ, బనారస్ జార్జెట్ శారీ, డిజైనర్ శారీ ఆల్ ఓవర్ తో మనం ఇస్తున్నామండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్ కి అవైలబుల్.